సభవరంలో అధునాతన సాంకేతిక సౌకర్యాలతో సిటీ డెంటల్ కేర్ను ప్రముఖ పారిశ్రామికవేత్త బీజేపీ నేత చొక్కొక్కల వెంకట్రావు బోకం శ్రీనివాసులు శుక్రవారం ప్రారంభించారు. ముఖ్య అతిథులను ఇక్కడి సిటీ కేర్ ఆసుపత్రి వైద్య బృందం డాక్టర్ ప్రియాంక, డాక్టర్ కిరణ్ కుమారిలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు చొక్కొక్కల బోకం శ్రీనివాసులు మాట్లాడుతూ సుదూర ప్రాంతాల్లో విశాఖ, అనకాపల్లి దంత వైద్యం కోసం వెళ్లాల్సి వచ్చేదని, సభవరం మండల కేంద్రంలో ఇలాంటి కొత్త టెక్నాలజీతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఖరీదైన దంత వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టయిందని పేర్కొన్నారు. దంత వైద్య నిపుణులు డాక్టర్ ప్రియాంక జైభారత్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం మండల కేంద్రం సభవరంలో సిటీ డెంటల్ కేర్ను ప్రారంభించినట్టుగా తెలిపారు. దీంతో సభవరం, కే కోటపాడు మండలాల సరిహద్దు మండలాల ప్రజలకు నూతన టెక్నాలజీతో దంత వైద్య సౌకర్యం కల్పించేందుకు ఇక్కడ ఆసుపత్రి ఏర్పాటు చేశామని అన్నారు. దంతక్షయంతో బాధపడేవారు ఇకపై ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా సిటీ డెంటల్ కేర్ను సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అతి తక్కువ ఫీజులతో వైద్య పరీక్షలు, డెంటల్ సర్జరీలు, లేజర్ సర్జరీలు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ అధునాతన టెక్నాలజీతో ఏర్పాటైన దంత వైద్యాన్ని అందరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటైన్ చేయకపోతే గార్లు పట్టేసి చిగురు సమస్య అనేది మొదలవుతుంది. దాని తర్వాత చిన్నప్పటి నుంచి అంటే స్వీట్స్, స్టిక్కీ సబ్స్టెన్సెస్ ఏం తీసుకున్నా కూడా దానివల్ల పుచ్చిపోవడం, అది నెగ్లెక్ట్ అది ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫిల్లింగ్స్ చేస్తాం. ఇన్ కేస్ ఇంకా నెగ్లెక్ట్ చేస్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, లేదు అది కూడా పరిస్థితి ఇది అవ్వకపోతే ఇంకా పన్ను తీసేయడం ఒకటి ఆప్షన్. తీస్తే కూడా ఫిక్స్డ్ డెంచర్స్, పార్షియల్ డెంచర్స్, అందులో కూడా మెటల్ సిరామిక్స్, పిఎఫ్ఎల్ క్రౌన్స్, జిర్కోనియా, అన్ని రకాల మెటీరియల్స్ ఉంటాయి. ఆధునిక వైద్యం అంతా అందుబాటులో ఉంది. డిజిటల్ ఎక్స్రే ఉంటుంది, స్కానర్ ఉంటుంది. దంతాలకు సంబంధించి మీరు చెప్పే డాక్టర్గా, దంత వైద్యులుగా మీరు చెప్పే ప్రికాషన్స్ ఏంటి? ప్రికాషన్స్ అంటే యూజువల్గా అందరు చెప్పేది బ్రష్ 2 times చేయాలి. తర్వాత ఏంటంటే బ్రషింగ్ కూడా టెక్నిక్స్ ఉంటుంది సార్. నార్మల్గా అందరూ ఏం రఫ్గా చేసేసి గట్టిగా చేస్తే అయిపోతుంది అనుకుంటారు. అలా కాదు, టెక్నిక్స్ వైబ్రేటరీ మోషన్లో చేయాలి. యూజువల్గా 6 monthsకి ఒకసారి ఎవరు అవని, చిన్న ఏజ్ అవని, ఈవెన్ ఓల్డర్ పీపుల్ అవని, ఎవరైనా 6 months to 1 year ఎవరైనా చెకప్కి రావాలి. చెకప్ చేయించుకుంటే డెంటల్ నెగ్లిజెన్స్ అంతా హార్ట్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో ఫస్ట్ ఇది కరెక్ట్ చేసి, ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఇనీషియల్గా డెంటల్ ట్రీట్మెంట్స్ అనేది మ్యాండేటరీ. అది అయ్యాకే మిగిలిన ట్రీట్మెంట్స్ అనేది కంటిన్యూ చేసుకోవాలి.